పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 15వ తారీఖు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగుచు నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. అతడు శుద్ధుడాయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేసెను. కాని వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కాని నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.